విష్ణు సహస్రనామాలకి ముందు అత్యవసరంగా ఖచ్చితంగా చదవవలసినటువంటిది అమ్మవారి యొక్క అష్టోత్తరం. లక్ష్మీ అష్టోత్తరాన్ని అనుసంధానం చేసుకొని అప్పుడు విష్ణు సహస్రనామాలని అనుసంధానం చేసుకోవాలి. అయితే అందులో కూడా మళ్ళీ శ్రీగద్యము అని రామానుజులు అమ్మవారికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని విరచించారు. అది ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూపరూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినిం నిరవత్యాం దేవదేవ దివ్యమహిషిం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణం శరణమహం ప్రపథ్యే. దీన్ని అనుసంధానం చేసుకొని మనం అప్పుడు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుంటూ ఉంటాం. ఏమిటి దీని యొక్క అర్థము? ఆ భగవన్నారాయణుడికి ముందు అమ్మవారిని స్తోత్రం చేస్తూ నారాయణుడి యొక్క విశేషం చెప్పడం ఏమిటండి మొట్టమొదటి దానిలోనే అని అంటే, భగవన్నారాయణుడు భగవంతుడు అంటే షడ్గుణ ఐశ్వర్యములు కలిగినటువంటి వాడు అని కదా. జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులని షడ్గుణ ఐశ్వర్యములు అంటారు. ఈ షడ్గుణ ఐశ్వర్యములు కలిగినటువంటి భగవంతుడు ఎవరు అంటే పక్కనే నారాయణుడు. ఈ అమ్మవారిని శరణాగతి చేసుకుంటూ స్వామి యొక్క ఆ ఘనతని చెప్పడం ఏమిటండి మొట్టమొదటి దానిలోనే అంటే, ఇక్కడ ఉపాధేయములు ఏమిటి అంటే స్వామి యొక్క కళ్యాణ గుణములు అమ్మకి ఉపాధేయములు. అట్లాగే అంత పరిపూర్ణత కలిగినటువంటి దోషరహితుడైనటువంటి భగవంతుడికి అనురూప అయినటువంటిది అమ్మవారు అని చెప్పడము ఇక్కడ. అందుకని వెంటనే నారాయణ అభిమతానురూప అంటున్నారు. అభిమతం, ఆయన యొక్క అభిమతం ఎట్లా అయితే ఉంటుందో దానికి తగినట్లుగా ఉండేది అమ్మవారుట. అభిమతానురూప స్వరూప స్వరూపము అట్లాగే ఉంటుంది, రూప సౌందర్యము అట్లాగే ఉంటుంది. స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపానికి తగినట్టుగా ఉండాలి కదండి. అందుకనే స్వామిని ఏమంటారు? శ్రీయపతి అని అంటారు. అట్లాగే అమ్మవారిని విష్ణుపత్ని అని అంటారు. అంటే ఒకరికి ఒకళ్ళు అనురూపమై ఉన్నారన్నమాట. అనురూప స్వరూపము కూడా ఈ జీవుడికి అనురూపమైనటువంటిది ఏమిటి అని అంటే, అన్నపానీయములు ఎట్లా అయితే అనురూపములై ఉంటాయో అట్లాగే స్వామికి అనురూపమై ఉన్నటువంటిది అమ్మవారు. అమ్మకి స్వామి ఆ విధంగా ఉంటుంది అని ఇక్కడ అనురూప స్వరూప అంటున్నారనమాట. స్వరూపము కూడా ఆ స్వామికి అట్లా ఆ విధంగా ఉంటుంది. రూపము కూడా రూప సౌందర్యము కలిగినటువంటిది అమ్మవారు. స్వామిది దివ్యమంగళ స్వరూపం అయితే దానికి తగినట్లుగా అమ్మ రూపము కూడా అంతే దివ్యమంగళ స్వరూపం అన్నమాట. స్వరూప గుణములన్నీ కూడా ఆయన ఈ కళ్యాణ గుణములు అయితే ఆయనని ఆశ్రయించి ఉండేటటువంటిది అమ్మవారు కూడా అంత ఎటువంటి దోషరహితమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటిది. గుణ విభవ ఐశ్వర్యశీలాది జ్ఞానానందాది రూపముగు లక్ష్మీదేవి యొక్క స్వరూపము ఇక్కడ స్వామికి అనురూపమైనదనమాట. అంటే ఇప్పుడు మనకి అన్నపానాదులు ఎట్లా అయితే జీవనాధారములై ఉంటాయో అట్లా అమ్మవారు స్వామికి ప్రాణాధారమైనటువంటిదట. స్వామి యొక్క ప్రాణములన్నీ కూడా అమ్మవారిపై నిలిపి ఉంటారట. అట్లా అనురూపమై ఉన్నటువంటిది స్వరూపమై ఉన్నటువంటిది అని ఇక్కడ స్వరూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అని అంటున్నారు. ఐశ్వర్యము సకల ఐశ్వర్య నిధాన అయినటువంటి లక్ష్మీదేవి అఖిల కిల్లేనిరయుమని శటగోపమునీంద్రులు పాసురంలో చెప్పినట్లుగా ఒక్క క్షణకాలం పాటు కూడా అమ్మవారు స్వామిని విడిచిపెట్టి ఉండనటువంటిదట. అమ్మ దేహ సౌందర్యము అటువంటిదట. అంత దివ్యమంగళ స్వరూపము అమ్మవారిది. స్వామి ఒక క్షణం కూడా విడిచిపెట్టి ఉండరట. స్వామి ఉండదు, అట్లాగే అమ్మవారు కూడా ఉండదు. అంత సౌందర్యమూర్తులు అన్నమాట. స్వామికి ఇష్టమైనటువంటి రూపము చేత గుణము చేత అంత పరవశింపజేసేటటువంటిది స్వామిని అని ఇక్కడ రూప గుణ విభవము అనంటే వైభవము. స్వామి యొక్క విభూతులన్నీ కూడా సమస్త ప్రాణులని కూడా సర్వేశ్వరుడైనటువంటి ఆయన యొక్క అధీనంలో ఉంటే వాటిని వివరించేటటువంటి శబ్దాలన్నీ కూడా అమ్మవారి యొక్క అధీనంలో ఉంటాయట. అంటే ఇక్కడ ఆ సర్వేశ్వరుడైనటువంటి పుల్లింగ వాచకాలన్నీ కూడా ఆయన యొక్క అధీనంలో ఉంటే స్త్రీలింగ వాచకాలన్నీ కూడా అమ్మవారి యొక్క అధీనంలో ఉంటాయట. ఆ వైభవమే
ఈ విభవము అని అంటున్నారనమాట. ఉభయ విభూతినాథుడైనటువంటి ఆ నారాయణుడే దానికి తగినట్లుగా దానిని వివరించేటటువంటి శబ్దార్థాలన్నీ కూడా ఆవిడ యొక్క అధీనంలో ఉంటాయట. అందుకనే గుణ విభవ ఐశ్వర్యశీలాది అని తర్వాత నామంలో చెబుతున్నారు. ఐశ్వర్యము అనంటే అన్ని పదార్థాలని నియమించేటటువంటి శక్తిని కలిగి ఉండటాన్ని ఐశ్వర్యము అని అంటారు. ఆ ఐశ్వర్యము మరి ఆయన ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే కదా ఈశ్వరుడైనటువంటి వాడు. అంటే నియామకత్వ శక్తిని కలిగి ఉన్నాడట. ఈశ్వరుణ్ణి ప్రేమపూర్వకంగా నియమిస్తుందట అమ్మవారు. అట్లాగే బద్ధులు, నిత్యులు, ముక్తులు అనేటటువంటి జీవులు ఉన్నారు కదండి. బద్ధులనేమో వారి యొక్క కర్మానుసారము నియమిస్తుందట. ఇక నిత్యులను, ముక్తులను అమ్మవారు యజమానురాలు గనక నియమిస్తూ ఉంటుందట. ఇది స్వామి తన పురుషోత్తముడు కదండి. స్వామి పురుషులలో ఉత్తముడైనటువంటి వాడు. అట్లాగే ఆ పురుషోత్తమత్వానికి ఇది ఒక నిదర్శనమట. ఇట్లా అమ్మవారి చేత నియమింపబడటం అనేటటువంటిది ఆయన యొక్క రసికత్వానికి కూడా ఇది ఒక గుర్తు అని. మహతః మందైః సహనీరంధ్రేణ సంశ్లేష శీలం అని చెప్పబడుతుంది. అంటే మహానుభావులు, గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు కూడా సాధారణమైనటువంటి వాళ్ళతోటి ప్రవర్తించడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది శీలం అని చెప్పబడుతుందట. ఇది మనకి రామాయణంలో సుస్పష్టంగా కనబడుతుందన్నమాట. అమ్మవారు రావణాసురుడికి ఉపదేశం చేయడం, అంటే స్వామిని ఆశ్రయించమని చెప్పి ఏదైతే ఉపదేశాన్ని చేస్తుందో అది ఏదో ఈసడించుకున్నట్లుగా, విసుక్కున్నట్లు కాకుండా స్నేహభావంతో మెసలమని చాలా మృదుమధుర వాక్యాలతోటి అమ్మవారు సెలవిస్తుందట. అట్లాగే రాక్షస స్త్రీలు అమ్మవారిని ఎంత ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి హనుమంతుడు బాగా వాళ్ళ మీద కోపోద్రిక్తుడైతే వాళ్ళని క్షమించమని చెప్పేసి వాళ్ళది ఏమున్నది తప్పు అన్నట్లుగా ఆ సహనశీలత్వాన్ని ఏదైతే ఉంటుందో అది శీలం అని చెప్పబడుతుందట. అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణం. ఎంత అద్భుతమండి అసలు నిజంగా. అసంఖ్యేయమైనటువంటి, అంటే పరిచ్ఛేదం చేసి ఇంత ఇది అని చెప్పడానికి వీలు లేనన్ని కళ్యాణ గుణములు కలిగినటువంటిది అమ్మవారిట. అందులో కూడా ఇప్పుడు కళ్యాణ గుణగణం అంటున్నారు. కళ్యాణ గుణములు స్వామిలో ఎట్లయితే ఉన్నాయో అమ్మవారిలో అంతకి మించి ఉన్నాయట. ఎందుకంటే దోషరహితము, దోషభూయిష్టము అని రెండు రకాలుగా ఉంటాయి కదా. స్వామి యొక్క కళ్యాణ గుణములన్నీ కూడా దోషరహితమైనటువంటివే. అంతకి మించి కళ్యాణ గుణములు అమ్మవారివేట. ఎందుకంటే ఇప్పుడు క్రోధము అనేటటువంటిది స్వామి ఆయా సందర్భాన్ని బట్టి తెచ్చిపెట్టుకున్నటువంటి క్రోధంతో, కోపంతో ఎదుటివారిని నిగ్రహించడం అనేటటువంటిది ఉంది. కానీ అమ్మవారు ఆ దోషము కూడా లేనటువంటిది అని ఇక్కడ కళ్యాణ గుణగణం అని అంటున్నారనమాట. అసంఖ్యేయ కళ్యాణ గుణగణం. పద్మవనాలయం. గుణగణం అంటే గుంపులు గుంపులుగా కళ్యాణ గుణములు కలిగినటువంటిది అమ్మవారిట. పద్మవనాలయం అంటే మంగళకరమైనటువంటి సర్వ వస్తువులలోనూ కూడా నివసించేటటువంటిది. సర్వగంధ అనేటటువంటి నామానికి, భగవంతుడికి ఆ నామం ఉందండి. సర్వగంధ సర్వరస అని వేదం చెబుతుంది స్వామిని. అమ్మవారితో సంసర్గం ఏర్పడటం వల్ల స్వామికి ఆ గుణములు వచ్చాయి అని మనకి చెబుతున్నారనమాట. సర్వగంధ సర్వరస. అమ్మవారి యొక్క సంశ్లేషము చేతనే స్వామిని ఇంకా పరిమళింపజేసేటటువంటిది, ప్రకాశింపజేసేటటువంటిది అని. భగవతి అంటే అందరి చేత పూజింపబడేటటువంటిది అని అర్థంత. తత్ర పూజ్య పదార్థోక్తి పరిభాష సమన్విత అని చెప్పినట్లుగా భగవచ్చబ్దవాక్యుడైనటువంటి పరమాత్మ చేత కూడా పూజింపబడేటటువంటిది అని అర్థంట. అంటే ఇక్కడ ఇప్పుడు భగవంతుణ్ణి సేవించాలి అని అంటే అమ్మవారిని ముందుంచుకొని చేయటం ద్వారా ఈ సేవించేటటువంటి వారిలో ఉన్నటువంటి దోషాలని భగవంతుడు చూడకుండా తన యొక్క సౌందర్యం చేత క్షమింపజేసేటట్లుగా చేసేటటువంటి శక్తి కలిగినటువంటిది అని అర్థంట. అమ్మని ముందుంచుకొని స్వామిని ప్రార్థించడం ద్వారా వీరిలో ఉన్నటువంటి దోషాలు స్వామికి కనపడకుండా మైమరుపింపజేసేటటువంటి, తన సౌందర్యం చేత మైమరుపింపజేసేటటువంటిది భగవతి. శ్రియం దేవి నిత్యానుపాయిని. శ్రియం అంటే అమ్మవారిని ఆశ్రయించడం వల్ల లోకంలో అందరికీ కూడా గొప్పతనం వస్తుందట. కానీ అమ్మవారు మాత్రము స్వామిని ఆశ్రయించి ఉంటుందట. 4 విధాలుగా చెబుతున్నారండి. నిరుక్త శాస్త్రంలో చెప్పినట్లుగా శ్రేయతి ఇతి అంటే భగవంతుణ్ణి ఆశ్రయించినది అని, శ్రీయతే ఇతి అంటే భక్తులచే ఆశ్రయింపబడేటటువంటిది, శృణాతి భక్తుల యొక్క కష్టాలని
తెలుసుకునేటటువంటిది, వారిని క్షమించేటటువంటిది, భక్తుల యొక్క దోషాలను క్షమించేటటువంటిది. శృణోతి, ఇది భక్తుల యొక్క ప్రార్థనల్ని వినేటటువంటిది అనే అర్థాలు ఇక్కడ అద్భుతంగా 4 విధాలుగా చెబుతున్నారనమాట. అటువంటిది శ్రియ అని చెబుతున్నారు. ఇక తర్వాత దేవీం అంటే భగవత్ సంబంధముచే, ఆ భగవంతుని యొక్క దేహకాంతి యొక్క సంబంధముచే ఉజ్వలమైనటువంటి ప్రకాశాన్ని కలిగినది, దేహకాంతిని కలిగినది అని అర్థము. ఇక నిత్యానపాయిని అంటే భగవంతునితోటి సంశ్లేషమే కానీ విశ్లేషము లేకుండా, ఎడబాటు లేకుండా ఉండేటటువంటిది. నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషిం, నిరవధ్యాం అంటే దోషభూయిష్టమైనటువంటిది. ఇప్పుడు నేను, నాది, నాకు అనేటటువంటి స్వార్థ బుద్ధి ఏదీ లేకుండా భగవంతుని కొరకే అనేటటువంటి విషయాన్ని కలిగినటువంటిది. దేవదేవ దివ్యమహిషిం అంటే దేవదేవుడైనటువంటి ఆ స్వామికి పట్టమహిషి అయినటువంటి అఖిల జగన్మాతరం, అఖిల జగత్తుకి కూడా మాతృ సంబంధం, గర్భ సంబంధం కలిగినటువంటిది, అంటే మాతృతత్వం కలిగినటువంటిది. అఖిల జగన్మాతరం, అస్మన్మాతరం, అటువంటి అమ్మవారే నాకు కూడా తల్లి అయినటువంటిది అని ఇక్కడ రామానుజులు అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణం శరణమహం ప్రపత్యే, అటువంటి అమ్మని నేను ప్రార్థిస్తున్నాను. అశరణ్య శరణ్యాం అంటే గతి లేని వారికి కూడా గతి అయినటువంటిది అమ్మవారట. అందుకని దీనికి సెయిదారేల్ నిన్ను సెయిదారని పెరియాళ్వార్లు తన యొక్క దివ్య ప్రబంధంలో స్వామిని గురించి చెబుతూ భక్తుల యొక్క దోషాలని కూడా అవివో గొప్పగా అన్నట్లుగా, గుణాలు అన్నట్లుగా స్వామి మన్నించేసి చేస్తూ ఉంటాడట. అటువంటి స్వామి సైతము అప్పుడప్పుడు తెచ్చిపెట్టుకున్నటువంటి కోపాన్ని ప్రదర్శించి, ఒక కాకాసురుడి విషయంలో కానీ రావణాసురుడి విషయంలో కానీ జరిగింది ఇదే కదండి. కాకాసురుడు కూడా ముల్లోకాలు పరిభ్రమించి చివరికి సీతాదేవి పాదాక్రాంతం అవుతాడు. సీతాదేవిని శరణాగతి చేసినప్పుడు స్వామి క్షమించండి అని అమ్మ ప్రాణభిక్ష పెట్టడం ద్వారా కన్ను లొట్టబోయి ఒక కన్నుతోటే మిగిలాడు కాకాసురుడు. అయితే అట్లాంటి వారిని కూడా క్షమించేటటువంటి అశరణ్య శరణ్యం అన్నారు. అందుకని అటువంటి వారిని కూడా, ఇప్పుడు రావణాసురుడికి కూడా హితబోధ చేసి స్వామిని ఆశ్రయించమని చెప్పేసింది అమ్మవారే కదా, అయినా సరే రావణాసురుడు వినడు అనుకోండి. అలాగే రాక్షస స్త్రీలు కూడా సీతాదేవిని ఇబ్బంది పెట్టారని వాళ్ళని చంపాలి అని సంహరించాలి అనుకున్నటువంటి హనుమంతుడికి సైతము వాళ్ళదేం తప్పు లేదులే క్షమించమని చెప్పేసి వాళ్ళకి గతి అయినటువంటిది అమ్మవారు. అనన్య శరణ శరణమహం ప్రపద్యే అని ఇక్కడ అనాలోచిత విశేష అశేషలోక శరణ్య అని చెప్పినట్లుగా వారు వీరు అనేటటువంటి తారతమ్యం ఏమీ లేదు. అందరినీ కూడా ఒకే రకంగా ఆయనని ఆశ్రయించేటటువంటి వాళ్ళని శరణాగతి ఇచ్చేటటువంటి వాడు భగవంతుడు ఉండగా, నేనొకడున్నాను ఏ శరణాగతి పొందలేనటువంటి వాడిని, కాబట్టి నన్ను రక్షించాల్సినటువంటి బాధ్యత నీదే అని అమ్మవారిని ఆశ్రయిస్తున్నారన్నమాట. ఇది ముఖ్య ఉపాధేయమైనటువంటిది. అందరికీ కూడా ఇట్లా చెయ్యాలి అని చెప్పడం అనమాట. స్వామిని ఆశ్రయించే ముందు అమ్మని ముందు పెట్టుకొని స్వామిని ఆశ్రయించాలి. ఇది ప్రప్రథమంగా ముఖ్య సాధకము అని చెప్పడమే ఇందులో ఉద్దేశం అనమాట. ఇంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందించినటువంటి రామానుజులకి నమస్కరించుకుంటూ జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.